హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మహిళను చంపి 59 ముక్కలు చేసిన హంతకుడు మంచివా అనను అమ్మ, మంచివా లేకపోతే ఏంది పశువై? ఇటువంటి హంతకుడిని వెంబడే శిక్షించాలి. ఉన్నటువంటి ఏదైతే కోర్టులు ఉంటాయో వెంటనే శిక్ష, ఎందుకంటే మరలా ఇది పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడేటట్టు ఈనాడు మహిళలపైన అత్యాచార ఘటనలు, హత్యలు దారుణంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి కిరాతకుడిని శిక్షించాలి. ఖచ్చితంగా ఈనాడు చట్టాల్లో కూడా మార్పులు తీసుకొని రావాలి. ఈనాడు దాన్ని ప్రోలాంగ్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి నిందితులు ఇంకా పెరిగిపోతుంటారు. ఖచ్చితంగా ఈనాడు మహిళలపైన దాడులు చేసే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అటువంటి దాడులు మరలా జరగకుండా చూసుకోవాలి. ఆందోళన కలిగిస్తున్న వరుస దాడులు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ తమ ప్రచార జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికల వేళ అభ్యర్థులపై వరుస దాడులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే 2 సార్లు దాడి జరిగింది. సో ఆ దాడిని కూడా ఖండిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి ఏ విధంగా ఈనాడు ప్రచార కార్యక్రమంలో దాడులు చేయడం కరెక్ట్ కానట్టుగా, సో అది కేసుల పర్వం కూడా నడుస్తూ ఉంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదాం. ఇటువంటి హీరోలు సినిమాలకు కాదు, ఉన్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం కల్పించాలి. ఈనాడు డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదామని ఎన్టీఆర్ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది వార్త. సో కానీ సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఎంతో మంది హీరోయిన్స్, లేడీస్ ని మనం చూస్తున్నాం పబ్లలో దొరుకుడు. సో దయచేసి ఎన్టీఆర్ గారు మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డ్రగ్స్ ని వాడొద్దు అన్నట్టు ఒకసారి ఇవ్వండి. మద్యపానం హానికరం అని చెప్పేసి ఏదో వాయిస్ లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇస్తారు, ఒకసారి మీరు యాడ్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఉన్నటువంటి ఆల్కహాల్ ప్రమాదకరం, సో హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరు దీన్ని వాడొద్దు, నిషేధించాలని చెప్పేసి ఒకసారి యాడ్ ఇవ్వండి, చూద్దాం ఇస్తారా ఇయ్యరా. నేనేది ఇస్తే వచ్చి నన్ను రమ్మంటే నేను కెమెరా పట్టుకొని వస్తా, నాకు యాడ్ ఇయ్యరు ఒకటి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక ఈ కార్యక్రమాల్లో ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్ నటులు భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది, కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు, లేదంటే స్నేహితుల ద్వారా ఈ విధంగా చెడిపోతున్నటువంటి యువతకు మేమందరం చేయూతనిస్తాం. ఉన్నటువంటి మోటివేషనల్ గా మేము చెప్పి యువతను ఆ డ్రగ్స్ వైపు మరలకుండా మోటివేషనల్ గా చెప్తాం అన్నట్టుగా మరి ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈనాడు సినీ ఇండస్ట్రీలో జరిగేటటువంటి సంఘటనలు కూడా పబ్లలో ఈనాడు రేవ్ పార్టీలు అని చెప్పేసి డ్రగ్స్ కి ఎంతో మంది అడిక్ట్ అవుతున్నారు. దాన్ని నిర్మూలించే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ పార్టీ చేస్తారో చూద్దాం. నాకు ఒకసారి యాడ్ అని ఎన్టీఆర్ గారు కెమెరా పట్టుకొని వస్తా. ఉన్నటువంటి డ్రగ్సే కాదు, మద్యపానం కూడా హానికరం. ఈనాడు బెల్ట్ షాప్ల వల్ల యువత చెడిపోతుంది, మద్యపానం వల్ల యువకులు చెడిపోతున్నారు, హెల్త్లు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఒక యాడ్ ఇవ్వండి, నేను కెమెరా పట్టుకొని వస్తాను మీ దగ్గరికి. వైసీపీ కీలక నిర్ణయం. అమరావతి తిరుమల లడ్డు పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాత లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితోని చెడిపేసే, రాజకీయ దుర్బుద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఏంటి ఆ విశేషాలు మొత్తం బయట పడితే జర మీరు ఆగూరి. ఈనాడు ఆ లడ్డు ప్రఖ్యాతిని, లడ్డు విశిష్టతను చెడగొట్టినటువంటి రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారు, అదంతా తతంగం అంతా బయటికి వెళ్తుంది, జర ఆగూరి. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈనాడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారిపైన ఖచ్చితంగా భగవంతుడు కూడా ఊకునేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ పాపాన్ని కడిగలేనటువంటి పాపం, ఎన్ని పుష్కరాలలో స్నానాలు చేసినా పాపం తొలగలేంది. సాక్షాత్ ఆ కలియుగ దైవం ఉన్నటువంటి దేవస్థానంలో మీరు అంతటి అవినీతికి పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆ పాపానికి ప్రాయశ్చితం కూడా ఉండదు. ఫిరాయింపులకు ప్రజలే బుద్ధి చెప్తారు, సర్కారు నడుపుతుంటే డైలాగులు చెప్పుడు కాదు. సీఎం రేవంత్ రెడ్డి రక్షణ కవచంలా బీజేపీ. రేవంత్ మీ అన్నకు 1000 కోట్లు ఎక్కడివి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు.
పార్టీ ఫిరాయింపులు జరిగిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి తారక రామారావు పునరుద్ఘాటించారు. ఆయన నియోజకవర్గాల్లో ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడైతే మోసం చేసినారో అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వేరే పార్టీ నాయకులను తీసుకొని దీంట్లో చేర్చుకున్నారు కదా, మరి మీరు కూడా అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? కేటీఆర్ గారు మేము వేరే పార్టీలకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, మాకు బుద్ధి సోయి ఉండాలని ఆలోచించాల్సింది కదా మీరు కూడా. ఈనాడు మీరు ఎట్లా చేసిరో కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లనే మీ నాయకులు వచ్చిన వాళ్ళు కూడా గట్లనే పోయినారు. ఫస్ట్ మీరు వద్దని చెప్పేది కదా, ఉన్నటువంటి పదవికి రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని బీఆర్ఎస్కి తీసుకునేది ఉండే. అప్పుడు నిజాయితీపరమైనటువంటి రాజకీయ నాయకులని ప్రజలు ఒప్పుకుంటుండే కదా, మరి అప్పుడు మీరెట్లా తీసుకున్నారు? 10 చోట్ల ఉప ఎన్నికలు పిట్టూరి ఉన్నోళ్ళు పోతారో అయిపోతుంది, ఖతం, దుకాణమే బంద్ చేసుకుంటే అయిపోతుంది. జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దు. లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది. సో ఈ మేరకు ఏదైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దు అన్నట్టుగా కోర్టు కూడా ఆదేశాలు ఇస్తూ మరి కస్టడీకి అప్పగించడం జరిగింది. కానీ థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి ఆయన తప్పు నేను ఏం చేసినా ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో నేను చెప్తాను, ఆమె దొంగేం కాదు లంగేం కాదు. సో ఏదైతే తన కొరియోగ్రాఫర్ కో డాన్సర్ కూడా ఉన్నారో తను కూడా ఏం చేసింది, సో ఇన్ని సంవత్సరాలకి వ్యవహారం నడిచింది, ఇప్పుడే ఎందుకు అది బయటకు వచ్చింది. సో దీంట్లో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నామన్నట్టుగా ప్రస్తావన రావడం జరిగింది. సో తన మీద ఎందుకు మరి చర్యలు తీసుకుంటలేరు, అది కూడా బయటికి రావాల్సింది. అసలు జానీ మాస్టర్ గారు మీరు క్లారిటీగా చెప్తే ఉన్నట్టు చెప్తే అంతా బయటకు వస్తుంది. అనవసరంగా మీరు శిక్షను అనుభవించడం ఎందుకు? హైడ్రాకు 169 మంది సిబ్బంది కేటాయింపు. జలవనరులు పర్యవేక్షణ ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. ఇందులో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. హైడ్రా బుల్డోజర్లు మూసి వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసి ఆక్రమణలు కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. శని ఆదివారంలో భాగంగా భారీగా మూసి ఆక్రమణలు కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. ఆ 2 రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. గోల్నాక, చాదర్ఘట్, ముషారంబాగ్ మూసి ఆక్రమణలు కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే FTL బఫర్ జోన్ లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. కాగా మూసి నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. ఖచ్చితంగా ఏదైతే మూసి నివాసితులు ఉంటారో వాళ్లకు, అదేవిధంగా హైడ్రా చేపడుతున్నటువంటి FTL లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో మరి ఇల్లు కోల్పోయిన నిరుపేదలను కూడా ఆదుకోవాలి. నేను ఎన్నో చెప్తూనే ఉన్న, స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను, ఏదైతే హైడ్రా చేపడుతుందో చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా FTL బఫర్ జోన్ల రక్షణకి ఈనాడు కొంతమంది బడా నాయకులు కబ్జాలు చేసి అమ్మడంతోనే ఈనాడు నిరుపేదలు తక్కువ ధరలకి అక్కడ కొనుక్కొని నివసిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈనాడు పేదలను ఆదుకోవాలి. ఆ బడా నాయకులు అక్రమంగా దీన్ని కబ్జా చేసి కట్టి అమ్మినారు. సో ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుల పైన, ఆ బడా బిల్డర్ల పైన, ఆ రౌడీల పైన చర్యలు తీసుకొని వీళ్ళకి వారి దగ్గర నుంచి ఏదైతే వీళ్ళు ఇచ్చి కొనుక్కున్నారో తక్కువ ధరలకు ఆ డబ్బులు వసూలు చేసి నిరుపేదలకు ఇవ్వాలి. ఈనాడు ప్రభుత్వం కూడా అలాంటి నిరుపేదలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కంగనాపై రాహుల్ గాంధీ ఫైర్. సినీ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా చేసిన ప్రకటనలపై రాహుల్ స్పందిస్తూ ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు, బీజేపీ ఎంపీనా లేక ప్రధాని మోడీనా అంటూ ప్రశ్నించారు. 700 మందికి పైగా రైతుల బలిదానాలు చేసిన బీజేపీ నేతలు పట్టడం లేదని విమర్శించారు. ఖచ్చితంగా కంగనా రనౌత్ గారు ఏదో అనాలోచితంగా మాట్లాడారు, కానీ ఈనాడు రైతుల గురించి ఆలోచించి మాట్లాడాలి. ఏదైతే రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రైతు చట్టాలను ముందుకు తీసుకురావడంతో. సో మరలా అది కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది, దాని ద్వారా మరి రైతులకు నష్టం జరుగుతుంది అన్నట్టుగా మరి అక్కడ వివరించారు. సో ఇటకేలకు అది కేంద్ర ప్రభుత్వము బీజేపీ నిర్ణయం తీసుకొని దాన్ని ఆడికే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. కానీ రైతుల గురించి ఆలోచించి కంగనా రనౌత్ గారు మీరు ఏదో సినిమాలలో షూటింగ్ పాటలు ఏసీలో పెట్టుకొని ఎగిరినట్టు, స్టూడియోలో ఎగిరినట్టు కాదు, రైతుల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా. ఆ ఖండాంతర క్షిపణిని ఇవాళ చైనా పరీక్షించి నిన్న ICBM ను పసిఫిక్ సముద్రంలో పరీక్షించినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. సముద్ర జలంలోకి ఆ క్షిపణి డమ్మీ వార్ హెడ్ ను మోసుకెళ్లినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఏదో అన్ని ముంగటి తెస్తారు, ఆ టెస్టులు ఈ టెస్టులు చేస్తారు. ఉన్నటువంటి ఏదైతే దాన్ని ఖండాంతర క్షిపణి
పరీక్షించిన చైనా. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ రాజకీయ సామాజిక విశేషాలు. నమస్తే.